ఓ ఇంట్రెస్టింగ్ అండి. సో చాలా రకాల లాలీపాప్స్ అండి. ఈవెన్ అంటే చికెన్ దగ్గరకు వస్తే కూడా చికెన్ లాలీపాప్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇడ్లీ లాలీపాప్ ఇస్ సంథింగ్ డెఫినెట్లీ చాలా వెరైటీ డిష్. యా, అంటే కిడ్స్ కోసం మెయిన్ గా టిఫిన్ బాక్స్ లో వాళ్ళు ఓపెన్ చేయగానే ఇడ్లీ అనకుండా వావ్ లాలీపాప్ తినేసేయాలని. ఓకే, కిడ్స్ కా ఇంట్రెస్ట్ రావాలన్నమాట ముందు తినాలి అన్న ఇంట్రెస్ట్. అంటే కలర్ఫుల్ గా చూడడానికి అట్రాక్టివ్ గా ఉండాలని ఇది సో అందుకే వెజిటబుల్స్ కూడా. సో మనం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఏమేం కావాలి. మనకి ఇడ్లీ బ్యాటర్, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, కొత్తిమీర. నైస్. సో మరి స్టార్ట్ చేసేద్దాం. సో చెప్పండి ఎలా ప్రిపేర్ చేయాలి లాలీపాప్స్? దీనికి మనం ఫస్ట్ ఇది పాన్ ఇది స్టవ్ వెలిగిద్దాం. సో ఈ ఐడియా ఎవరిది, ఇలాగా ఇడ్లీ ఇలా లాలీపాప్స్ లాగా తయారు చేయాలని రెసిపీ ఐడియా అంత ఎవరిది? అంటే కొంచెం పిల్లలు తినట్లేదు, ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా చేద్దామని. సో మీకే వచ్చింది థాట్ ఇది? అంటే చూసాను వేరే వేరే, సో దీనికి ట్రై చేయొచ్చు కదా మనకి అనేసి అన్నట్టుగా కొద్ది చేశాను అనమాట. ఇది వేడి కావాలి. ఓకే. సో హరిప్రియ గారు, మీ ఇద్దరు అన్నయ్యలు, మీ అక్క, సో మీ ఫ్యామిలీలో మీ సిబ్లింగ్స్ తోటి మీరు అసలు ఎవరికి ఎక్కువ క్లోజ్ మీ ఫ్యామిలీలో చెప్పండి? ప్రెసిడెంట్ అయితే మా సిస్టర్ తో ఉంటాను నేను. పెద్ద అక్క బాగా ఫైటింగ్ చేసేదాన్ని చిన్నప్పుడు, బట్ తనతో ఇప్పుడు క్లోజ్ అనమాట. ఓకే. ఇద్దరు పెద్ద అన్నయ్యలు, తింటూ క్లోజ్ ఉంటాను అనమాట. సో ఎవరికి మీకు ఏం ప్రాబ్లం వచ్చినా అన్ని అక్కతో చేస్తాను, అన్నయ్యలతో చేస్తాను, బట్ ఎక్కువ అక్కతో చేస్తాను. ఫీమేల్ కనెక్షన్ అంటే యాక్చువల్ గా ముందు బాగా ఫైటింగ్ చేసేదాన్ని, అన్ని లాక్కునేదాన్ని దాని దగ్గర నుంచి. ఇప్పుడైనా ఏది కావాలని ఇచ్చేస్తుంది, ఇంకా ఆప్షన్ లేదు, అది ఇవ్వాల్సిందే. సో మీ మమ్మీకి ఎక్కువ టాస్క్ అందరికన్నా కూడా, ఇంతమంది కిడ్స్ ని కంట్రోల్ చేయాలంటే. బట్ అప్పుడు ఓకే మేనేజ్ చేశారు, ఇప్పుడు ఇద్దరు ఒక్కరిని చేయలేకపోతున్నాము. సో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ కదా. అప్పట్లో నంబర్స్ కూడా ఎక్కువ ఉండేది కదా, లైక్ 11 members 13 members పిల్లలు. ఈ జనరేషన్ పిల్లల్ని హ్యాండిల్ చేయలేము. ఫస్ట్ కనాలన్నా కూడా ప్రాబ్లం, ఒక్కరికి. ఇది మనకి వేడైంది. ఓకే. ఇది మనకి ఆనియన్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ గ్రేట్ చేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రా ఓకే. చిన్న చిన్న ఇడ్లీ లాగా వేసుకోవాలి. మళ్ళీ స్టిక్ చేయడానికి కవర్ చేయాలి కొంచెం. సో ఇది ఇడ్లీ లాలీపాప్స్ కాకుండా మనం ఇడ్లీ పాప్స్ అనొచ్చా? యా, బెటర్ నేమ్. పిల్లలు తినడానికి ఏదైనా పెట్టచ్చు, ఇడ్లీ పాప్స్. యా. సో ఇప్పుడు క్రియేట్ చేసుకుంటే మనం దీన్ని నైస్ ఐడియా అండి, వండర్ఫుల్ ఐడియా యాక్చువల్ గా చెప్పాలంటే. పక్క తినేస్తారు పిల్లలు డౌట్ లేకుండా. కొంచెం కొత్తిమీర. ఓకే. అండ్ అలాగే పనిలో పని మీరు వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తారు. మన ఇష్టం, ఇది పన్నీర్ వేసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా. అదే అండి, వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్ మంచి హెల్దీ డిష్ అయిపోద్ది. కొద్ది పైన నుంచి ఆయిల్ వేద్దాం మనము. ఓకే. ఇడ్లీ పాప్స్ వెరీ క్యూట్. సో ఈ టూ సైడ్స్ మనకు ఉండాలన్నమాట. కొంచెం సింపుల్ అండ్ ఈజీ. అవునండి. అండ్ అట్రాక్టివ్, హెల్తీ. ఇది టైం పడుతుంది కొంచెం టూ సైడ్స్ మనకి. సో ఇడ్లీ పాప్స్ టూ సైడ్స్ ఇది చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది, నేను తీసుకుంటాను. షూర్ షూర్. కొంచెం మళ్ళీ కొత్తిమీర గార్నిష్.
ఇడ్లీ లాలీపాప్. ఆసమ్ అండి. సో చూస్తున్నారు కదండి, ఇడ్లీ లాలీపాప్స్ రెడీ అయిపోయినాయి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఇడ్లీ లాలీపాప్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ బ్యాటర్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, కొత్తిమీర. ఇడ్లీ లాలీపాప్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి ఇడ్లీ బ్యాటర్ వేసి దానిపైన క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర మిశ్రమం వేసి దాని తర్వాత రెండు వైపులా బాగా కుక్ అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఇడ్లీ లాలీపాప్ రెడీ.